హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు. లైక్ వీడియో ఎలా అప్లోడ్ చేయడం తెలియకపోవడం, అండ్ యూట్యూబ్కి థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వడం, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. అలాంటి బిగినర్స్ కోసం నేను వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దానికి ఎడిటింగ్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరందరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. నేను నా వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తున్నా అంటే ఒక సింపుల్ యాప్, అది ఇన్షాట్ అనే యాప్ నుంచి ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ యాప్ గురించి మీ అందరికీ తెలుసు, బట్ కొందరు బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ యాప్లో ఎలా ఎడిటింగ్ చేయాలి అన్న దాని గురించి తెలియదు. సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఇన్షాట్లో ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు దీన్ని స్కిప్ చేయకున్నట్టు ఫుల్ వీడియో చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకొని ఇన్షాట్లోకి వచ్చేసేయండి. అక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, ఆ న్యూ ఓపెన్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ వీడియోస్, ఫొటోస్ ఆల్ అని ఉంటాయి. మన వీడియో అప్లోడ్ చేయండి. వీడియోస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ కనిపించేస్తాయి, వీడియో సెలెక్ట్ చేసుకున్నవి. సో ఇలా చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. అక్కడ వేస్ట్ వీడియో ఉంది. ఆ వీడియో కోసం ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ ఏమున్నాయి, ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ వేస్ట్ వీడియో ఉందో అన్నది మొత్తం మనం చెక్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, సేమ్ అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లిక్ చేయగానే వేస్ట్ది రిమూవ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అన్నది అలా సెలెక్ట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు. సో మీరు అలా వీడియో మొత్తం ఒకసారి ఆన్ చేసి మీకు కావాల్సినది అలానే ఉంచుకోండి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ కాదు అనిపించిందో అది వీడియోలో చూస్తున్నట్టుగా రిమూవ్ చేసుకోండి. అండ్ స్ప్లిట్ ఆప్షన్ కూడా ఉంది. సో వీడియో అంతా ఒకటే ప్రాసెస్లో ఉంటే స్ప్లిట్ చేసుకొని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్పీడ్ అండి. నేను వీడియో నాకు చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను స్పీడ్ కొంచెం ఫాస్ట్గా పెట్టాను. మీరు కొంచెం స్లోగా పెట్టుకోండి స్పీడ్. సో స్పీడ్ ఇంపార్టెంట్ కాదు అనిపించడానికి కొంచెం స్పీడ్ అనేది ఫాస్ట్గా పెట్టుకోండి, లేదా కొన్ని దానికి నార్మల్గా పెట్టుకోండి. సో నాకు లాస్ట్లో ఇంకా చాలా వేస్ట్గా ఉన్న వీడియో ఉంది. సో అది అంతా నేను ట్రిమ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా రిమూవ్ చేస్తున్నాను. లాస్ట్ మీరు ఇలా అంతా చెక్ చేసుకోండి ఒకసారి. నా వీడియో చాలా స్పీడ్గా ఉంది. సో ఇలా అంతా ఒకసారి స్పీడ్ మీరైతే కొంచెం తగ్గించుకోండి స్పీడ్. మరీ ఇంత ఫాస్ట్గా ఉంది, బట్ మీకోసం చాలా లెంతీగా ఉందని చెప్పి నేను ఇలా ఫాస్ట్గా అప్లోడ్ చేసేసాను. వీడియో చూస్తూ చేసుకోండి, ఈజీగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వాల్యూమ్. సో నేను వాల్యూమ్ డీనాయిస్ చేసేసాను. అక్కడ మ్యూజిక్ అనే దానిలోకి వెళ్ళి మై మ్యూజిక్ అనే సెర్చ్ చేయగానే మీకు ఇలా మ్యూజిక్ ఓపెన్ అయిపోతుంది. లేదంటే మీ ఇష్టం వాయిస్ ఓవర్గా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొన్ని ప్రీమియం వస్తాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. లేదంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు ఫిల్టర్ అవసరం లేదు ఆల్మోస్ట్. సో నేను నార్మల్గా అప్లోడ్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇవి యానిమేట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా యానిమేట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. మీరు అన్నీ ఏది కావాలో అది మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. మై మ్యూజిక్ వెళ్ళాను నేను. మై మ్యూజిక్లో ఇష్టమైన సాంగ్ ఏదైనా, మనకి ఏమైనా సాంగ్ ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, సాంగ్ ఆల్మోస్ట్ అప్లోడ్ అయిపోయింది. అండ్ లేదంటే వాయిస్ ఓవర్ కూడా మీ తర్వాత అక్కడ ఇన్షాట్ అని కనిపిస్తుంది. అది రిమూవ్ కావడానికి కోసం మీరు ఇన్షాట్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది, ఫ్రీ రిమూవ్ వస్తుంది. తర్వాత ఇక్కడ టెక్స్ట్ అండ్ సబ్ టైటిల్స్ కూడా టెక్స్ట్ అని ఉంటుంది. ఎక్కడ కావాలో అక్కడ మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఇన్షాట్లో మొత్తం చూపించేశాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో
మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్టాలో రీల్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియో, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. సో